హాయ్ వచ్చేసే మళ్ళీ ఇది వచ్చేసి షిరిడీలోని సాయి థీమ్ పార్క్ అని కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా షోస్ అయితే ఉంటాయి. అవేంటో ఇక్కడ ఫుల్ వీడియోలో చూసేద్దాము. నేనైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నాను. టికెట్స్ విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ ఉంటుంది. విత్ ఫుడ్ 530, వితౌట్ ఫుడ్ 530, విత్ ఫుడ్ 580 రూపీస్ ఉంటుంది. సో చూద్దాము. కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంది. బట్ లోపల ఎలా ఉంది ఏంటి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, లోపల ఏమేమి చూస్తాం మనం అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకే, మనమైతే ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. అతను టికెట్స్ అయితే ఇస్తున్నాడు, ట్యాక్స్ అయితే ఇస్తున్నాడు. మనం ఆ ట్యాక్స్ అయితే చేతులకు కట్టేసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఒక్కొక్క ప్లేస్ దగ్గర నాకు తెలిసి ఆ ట్యాక్స్ మీద నోట్ చేసి ఉంటారు, దాన్ని టిక్ చేస్తారనుకుంటా. లైక్ మనకి వండర్లా ఎలా ట్యాక్స్ కడతారో అలా ఇక్కడ కూడా హ్యాండ్స్కి ఆ ట్యాక్స్ కట్టుకోవాలి మనము. మొత్తానికి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇదిగో చూడండి ఇక్కడ టికెట్స్. సరే ఇప్పుడైతే మనం ఎంట్రీ అయ్యి లోపలికి అయితే వెళ్దాము, చూద్దాము లోపల ఫస్ట్ ఏమేమి ఉన్నాయో. చూడండి ఇక్కడ డిజైన్ చూడండి, ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో. పైన లైటింగ్స్, డిజైన్, మోడల్ చాలా బాగుంది. ఆ ట్యాక్స్ అయితే హ్యాండ్కి అలా కట్టేసుకున్నాము, అలా స్టిచ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అది ఎంట్రన్స్ వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో. తర్వాత ఆ లోపలంతా కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఆ సైడ్స్ ఫుడ్ కోర్ట్స్, షాప్స్ అన్నీ చాలానే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది అనిపిస్తుంది. ఒకసారి మీరు షిరిడీ వెళ్ళారంటే ఖచ్చితంగా చూడండి, ఇది చూడాల్సిన ప్లేసే. అది వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, అది వచ్చేసి వేస్ అన్నమాట. ఎక్కడ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అక్కడ లోపల మనకు తెలియటానికి. అక్కడ కనబడుతుంది కదా, సాయిబాబా వచ్చేసి క్యూబ్స్తో తయారు చేశారు. క్యూబ్స్తో ప్రిపేర్ చేసి క్యూబ్స్తో సెట్ చేశారు. ఇక్కడ చూడండి మీరు చూడొచ్చు. దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అక్కడ రాశారు చూడండి, వెరిఫైడ్ బై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని. రూబిక్స్ క్యూబ్స్తో చేశారనమాట అదంతా. అండ్ దాని పక్కనే ఇంకొకటి మనకి ఒక సాయిబాబా విగ్రహం అయితే ఉంటుంది, అది కూడా ఇక్కడ కనబడుతుంటుంది చూడండి. ఇది నేనైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ పక్కన కనపడేది వినాయకుడు ఎంట్రీ అయ్యే ప్లేస్లోనే ఉంటుంది. ఇది మన బౌల్స్తో తయారు చేసి ఉంటారు. లైక్ మన వాచర్స్ బౌల్స్ ఉంటాయి కదా ఐరన్వి, వాటితో తయారు చేసిన వినాయకుడు. మనము సాయి తీర్థ్ ఫస్ట్ షో అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ వాల్స్ మీద చూడండి ఆ పెయింటింగ్ ఎంత బాగుందో, చాలా మంచిగా వేశారు పెయింటింగ్స్ అనేవి వాల్స్ మీద. సరే ఒకసారి మనము ఇలానే లోపలికి వెళ్ళి ఫస్ట్ షో అయితే మనం చూస్తాము. ఈ ఫస్ట్ షో వచ్చేసి మన ఇండియాలో ఉండే అన్ని టెంపుల్స్ కవర్ అవుతాయి అనుకుంటున్నా. చూడొచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ నుంచి 1 by 1 అక్కడ అనౌన్స్ అవుతూ ఉంటుంది, మీరే వినండి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. नमस्कार। भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण, यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर। तो पहले दर्शन करते हैं श्री गणेश जी के, और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी। गणपति टेंपल ఉంటుంది ఇలా. इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को ऐसे यहाँ बसा हुआ है। मान्यता ये है कि द्वारका नगरी में द्वारका मंदिर श्री कृष्ण का निवास कृष्ण द्वारका मंदिर हुआ करता था। गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार। 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर। अब हमारी यात्रा नर्मदा के उस पार केदारनाथ दिशा में होगी। वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। केदारनाथ शिव जी का मंदिर है। इसे खुद पांडवों ने बसाया था ऐसा माना जाता है।
आज का जो मंदिर है उसकी रचना 1200 साल पुरानी केदारनाथ है। मंदिर। हाँ। इस मंदिर के द्वार हर साल केवल अक्षय तृतीया से कार्तिक पूर्णिमा तक यानी लगभग 6 नमः महीने शिवाय। रहते हैं। నేను బద్రీనాథ్ పోతున్నా। ఇట్లా ఉంటది మా బద్రీనాథ్। गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा కింద వాటర్ बद्रीनाथ का मंदिर भी అట్లా దాటుకొని వెళ్ళాలి మా బద్రీనాథ్। 3000 वर्ष पुराना है। అదిగో అక్కడ పోలీసులు కూడా ఉంటారు। भगवान विष्णु के इस मंदिर का उल्लेख बद्रीनाथ, महाभारत, भागवत पुराण, पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है। तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। सदियों से लाखों करोड़ों लोग पड़रपुरा आषाढ़ी एकादशी के दिन भगवान विट्ठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। पंढरपुर महाराष्ट्र। भगवान विट्ठल की इस वारी को कौन नहीं जानता। हाँ, महाराष्ट्र 800 साल पुराना ये मंदिर भक्त पुंडलिक की भक्ति का प्रमाण भी है, आधार भी। अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने మొత్తం చూపిస్తున్నా నీకు। गुरु ग्रंथ साहिब वाहे गुरु जी दा खाल। हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर। अब चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। मीनाक्षी जो देवी पार्वती का रूप है, उनके मंदिर का ये 1000 स्तंभों का दालान है। 2500 वर्ष पुराने इस मंदिर के 50 इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ दर्शन के लिए रोज 15,000 से भी अधिक भक्त। आंध्र प्रदेश की चित्तूर की ये पहाड़ियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 1000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री गोविंदा हम भी श्री बालाजी के दर्शन। अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है, हमारे साईं की शिरडी। निकल गए किसे बांध गए भक्तों के मन में श्रद्धा की तो अब अनुमति दे ఇప్పుడే ఒక షో అయితే అయిపోయింది। ఇప్పుడు ఇంకో సెకండ్ షోకి వెళ్తున్నాము, అది లంకా దహన్ షో। సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లంకా దహన్ షోకి యాక్చువల్గా ఒక షో రన్ అవుతుంది, అది అయిపోయాక మనల్ని అలో చేస్తారు, దానికోసం టైం పడుతుంది। ఈ టైం సేవ్ అవ్వడం కోసం అక్కడ టైంపాస్ కోసం ఒక మ్యూజిషియన్ అయితే పెట్టారు। సో అక్కడ చూడొచ్చు మీరు, ఆ మ్యూజిషియన్ ఏమేమి చేస్తున్నాడో చూడండి।
లంకా దహన్ షోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఒకసారి చూడండి అక్కడ ఆ థీమ్ చూడండి ఎలా ఉందో, మొత్తం గ్రాస్, సైడ్ వాల్స్కి పెయింటింగ్, థీమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చెకింగ్ చేస్తున్నారు, చెకింగ్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. సో చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇక్కడ ఈ థీమ్ అనేది. సో లోపలికి వెళ్ళాక ఈ లంకా దహన్ షో అనేది నాకు తెలిసి స్క్రీన్ మీద ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 4DX. సో 4DX కాబట్టి అంతగా రికార్డ్ అయితే చేయలేము. సో జస్ట్ అలా చూడండి పైన లంకా దహన్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ షో వచ్చేసి ద్వారకామాయి. అంటే మన షిర్డీలో ద్వారకామాయి ఎలా ఉందో ఆ థీమ్ అంతా కూడా అక్కడ మనకి వాళ్ళు చూపిస్తారు. ఒకసారి అది కూడా మీరు చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఇక్కడ స్క్రీన్ అనేది క్లాత్ కప్పేశారు. సో షో స్టార్ట్ అయినప్పుడు ఓపెన్ చేస్తారు. ఒకసారి చూడండి, ఇది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. టోటల్గా చాలా వరకు ఈ ద్వారకామాయిలో సాయిబాబా ఎలా జీవించాడు, సాయిబాబా ఏమేమి చేశాడు అనేవి మాత్రం కవర్ అవుతాయి. బాగా అబ్జర్వ్ చేయండి. पवित्र धूनी, इस धूनी की विभूति के चमत्कार का न जाने कितने भक्तों ने अनुभव किया है। वक्त बीतने के साथ इस फकीर का नाम पूरी दुनिया में फैलने लगा और दूर दूर से लोग अपनी मुरादें लेकर इस मस्जिद में आने लगे। जब भी यह कोई सच्चे मन से आता है तो उससे मिलने में जरूर आता हूं। जिस मन में श्रद्धा और सबूरी है उसके बुलाने पर तो साहिब को आना ही पड़ेगा। बाबा, आपने हमेशा श्रद्धा और सबूरी की बात की, उसका मतलब क्या है बाबा? షో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సబ్కా మాలిక్ ఏక్ హే అనే అదొక షో అన్నమాట. ఇది వచ్చేసి మనకు LED స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, లైక్ ఒక షార్ట్ మూవీ లాగా అయితే చూపిస్తారు. ఒకసారి మొత్తం మీరు చూడండి. అది చూసాక నాకైతే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి, చాలా ఎమోషనల్గా, అంత బాగుంది. సో ఇక్కడ ఇంత క్రౌడ్ ఏంటనుకుంటున్నారా, ఇక్కడ మీరు అతను చూస్తున్నారు, అతను సేమ్ సాయిబాబా లెక్కే ఉంటాడు. సో అందుకే అక్కడ అందరూ అతన్ని దండం పెట్టుకుంటున్నారు, కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు. అందుకే ఇక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది. సో ఇతను అక్కడ అచ్చు సాయిబాబా ఎలా ఉంటాడో సేమ్ డిట్టో అలానే ఉంటారు. సో మీరు కూడా ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు అలానే కనిపిస్తుంది అంటే కామెంట్స్ చేయండి. అండ్ సో ఇంకా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూడండి ఎంతమంది అయితే ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే ఉంది. అక్కడ సేమ్ అతన్ని చాలామంది అక్కడ దేవుడు లాగానే భావిస్తారు. సో అందుకే చాలామంది అతనికి దండం పెడుతుంటారు, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ అయ్యాక బయట వాల్ మీద ఒక చక్రం ఉంటుంది, లైక్ విష్ణు చక్ర లాగా. సో చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.